అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 2 విడతల్లో జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. తొలి దశ ఎన్నికల బరిలో 2 డిప్యూటీ సీఎంలు సహా 16 మంది మంత్రులు ఉండడంతో ఆయా స్థానాలపైనే అందరి చూపు ఉంది. అయితే ప్రముఖ నేతలు పోటీ చేసే స్థానాల్లో వారికి ఉన్న ప్లస్లు మైనస్లేంటి? ఎన్నికల్లో వారు గెలిచే అవకాశాలున్నాయా? బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తొలిదశ ఎన్నికల్లో 2 డిప్యూటీ సీఎంలు సహా 16 మంది మంత్రులు బరిలో ఉండడంతో వారు పోటీ చేస్తున్న స్థానాలపైనే అందరి చూపు నెలకొంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తొలి విడతలో నవంబర్ 6న 121 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ప్రధానమైన 16 సీట్ల వైపే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటిలో 11 చోట్ల బీజేపీ మంత్రులు, 5 చోట్ల జేడీయూ మంత్రులు పోటీ చేస్తున్నారు. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉన్నారు. సామ్రాట్ చౌదరి ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రాఘేపూర్ స్థానంలోనూ తొలి విడతలోనే ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు బరిలో నిలిచిన స్థానాల్లో నెలకొన్న పరిస్థితులు, వారి గెలుపుకు ఏ మేరకు అవకాశం ఉందనే అంశంపై చర్చ మొదలైంది. సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్లోని తారాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంతో సామ్రాట్ చౌదరి తల్లిదండ్రులకు బలమైన బంధం ఉంది. సామ్రాట్ చౌదరి తండ్రి శకుని చౌదరి 23 ఏళ్ల పాటు తారాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 1985 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సమతా పార్టీ, ఆర్జేడీ, హిందుస్థానీ అవాం మోర్చాల నుంచి శకుని చౌదరి ఎన్నికయ్యారు. శకుని చౌదరి సతీమణి సామ్రాట్ చౌదరి తల్లి పార్వతీదేవి కూడా తారాపూర్ స్థానం నుంచి 3 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లోనే శకుని చౌదరి బీజేపీలో చేరారు. గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా తారాపూర్ సీటును బీజేపీ గెలవలేదు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తారాపూర్ నుంచి జేడీయూ పార్టీ అభ్యర్థే గెలిచారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కోసం ఈ సీటును బీజేపీకి ఇచ్చింది జేడీయూ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సామ్రాట్ చౌదరికి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తారాపూర్లో సామ్రాట్ కుటుంబ రాజకీయ పట్టును నిలుపుకోగలుగుతారు. ఈ స్థానం నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే సామ్రాట్ ప్రధాన పోటీని ఆర్జేడీ నుంచి ఎదుర్కొంటున్నారు. బీహార్ 2 డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 2010 నుంచి లఖీసరాయ్ స్థానంలో విజయ్ కుమార్ సిన్హానే గెలుస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ప్రభావం విజయ్పై పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఆయన గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ గెలుపు మార్గం చాలా క్లిష్టతరంగా ఉంది. లఖీసరాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అధికార కూటమిలో ఉన్న పలువురు నేతలు విజయ్ కుమార్ సిన్హాను వ్యతిరేకిస్తున్నారు. ఈ అసమ్మతిని చల్లార్చడానికి ఇటీవలే బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేశారు. ఈ సవాళ్లను ఎదురీది గెలిస్తే బీజేపీలో విజయ్ కుమార్ సిన్హా స్థాయి మరింత పెరుగుతుంది. మళ్లీ ఉప ముఖ్యమంత్రి ఛాన్స్ దక్కుతుంది. బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తొలిసారిగా ఆయన సివాన్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సివాన్ అనేది మంగళ్ పాండే సొంత జిల్లా. ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలే తనను గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. ఈ ఎన్నికల్లో మంగళ్ పాండే గెలిస్తే ఆయన మంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు. రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి వరకు బీజేపీలో ఆయనకు బలమైన పట్టుంది. సీఎం నితీష్ కుమార్తోనూ మంచి సంబంధాలున్నాయి. అందుకే కీలకమైన ఆరోగ్య శాఖను మంగళ్ పాండేకు కేటాయించారు. బీహార్ రహదారుల నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నవీన్ బంకీపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు. 2006 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, 2010, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నవీన్ గెలిచారు. ఈయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ సీనియర్ నేత. 1995, 2000 సంవత్సరం, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బంకీపూర్ ఎమ్మెల్యే అయిన రికార్డు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా సొంతం. మొత్తం మీద ఈ స్థానంలో నితిన్ నవీన్ కుటుంబానికి బలమైన పట్టుంది. సామాజిక, కుల సమీకరణాలు సైతం నితిన్ నవీన్కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ ఈజీగా గెలిచే అవకాశాలున్నాయి. సీఎం నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుల్లో మంత్రి శ్రవణ్ కుమార్ ఒకరు. ఈయన జేడీయూ పార్టీ తరపున నలంద స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నలంద అసెంబ్లీ స్థానంపై సీఎం నితీష్కు వ్యక్తిగతంగా బలమైన పట్టుంది. ఈ అంశం మంత్రి శ్రవణ్కు కలిసి రానుంది.
సరాయ్ రంజాన్ అసెంబ్లీ స్థానం నుంచి జేడీయూ తరపున మంత్రి విజయ్ కుమార్ చౌదరి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ మధ్య విజయ్ కుమార్ గెలిచారు. ఈసారి కూడా పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ విజయ్ కుమార్ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో మరోసారి ప్రధాన పాత్ర దక్కుతుంది. బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. తొలిసారిగా ఆయన సివాన్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సివాన్ అనేది మంగళ్ పాండే సొంత జిల్లా. ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలే తనను గెలిపిస్తాయని మంగళ్ పాండే అంటున్నారు. ఎన్నికల్లో మంగళ్ పాండే గెలిస్తే ఆయన మంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు. రాష్ట్రం నుంచి క్షేత్రస్థాయి వరకు బీజేపీలో ఆయనకు బలమైన పట్టుంది. సీఎం నితీష్ కుమార్తోనూ మంచి సంబంధాలున్నాయి. అందుకే కీలకమైన ఆరోగ్య శాఖను మంగళ్ పాండేకు కేటాయించారు. బీహార్ రహదారుల నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నవీన్ బంకీపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు. 2006 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, 2010, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నవీన్ గెలిచారు. ఈయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ సీనియర్ నేత. 1995, 2000 సంవత్సరం, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంకీపూర్ ఎమ్మెల్యే అయిన రికార్డ్ నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా సొంతం. మొత్తం మీద ఈ స్థానంలో నితిన్ నవీన్ కుటుంబానికి బలమైన పట్టుంది. సామాజిక కుల సమీకరణాలు సైతం ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ సులభంగా గెలిచే అవకాశాలున్నాయి. మొత్తంగా తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంత్రుల్లో ఎంతమంది విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో పలువురు ప్రముఖులు పోటీ చేస్తూ ఉండడంతో ఆయా స్థానాల్లో గెలుపోటములకు ఏ అంశాలు కీలకం కానున్నాయనే చర్చ జరుగుతోంది. తొలి విడత ఎన్నికల్లోనే పలువురు మంత్రులు, డిప్యూటీ సీఎంల భవితవ్యం తేలనుంది.